తెలంగాణ నాయకులు తాము రాజకీయంగా బలహీనపడుతున్నామని అవగాహనకు రాగానే ఆంధ్రోళ్ళ మీద దాడి ప్రారంభిస్తారు. అంటే ఆంధ్రాళ్ళు తెలంగాణ నాయకులకు, తెలంగాణ ప్రజలకు కాదు, తెలంగాణ నాయకులు విప్పింగ్ బాయ్ అంటే వాళ్ళ కోపం వచ్చినప్పుడల్లా కొట్టడానికి ఉండే ఒక రాజస్థానాల్లో ఉండేవాళ్ళు. అంటే ఇంతకుముందు రాజుగారి కోపం వచ్చిన వాళ్ళ కుర్రాన్ని కొట్టేవాడు అనమాట, కోపాన్ని తీర్చుకోవడం. అట్లా తయారైంది పరిస్థితి. ఇప్పుడు కేటీఆర్ తాజాగా ఏమన్నాడో చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది. అయ్య పేరు చెప్పి కుర్చీలో కూర్చున్నానంటూ సీఎం రేవంత్ రెడ్డి నాపై పదే పదే విమర్శలు చేస్తున్నాడు. సీఎం హోదాలో ఉండి కేసీఆర్ పట్ల దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడు. అంటే హోదాలో లేకపోతే మాట్లాడవచ్చు. కేసీఆర్ గారు ఉద్యమ సమయంలోనూ తర్వాత కూడా ఏం మాట్లాడాడు ప్రజలు ఇంకా పూర్తిగా మర్చిపోలేదు. అది అలా ఉంచుదాం. ఆయన విమర్శలకు నేను సమాధానం చెప్పదలుచుకున్నా. రేవంత్ రెడ్డి లాగా ఆంధ్రోళ్ళ బూట్లు నాకి సంచులు మోసి పార్టీలు మారి నేను రాజకీయాల్లోకి రాలే. ఉద్యమ నాయకుడి కేసీఆర్ కొడుకుగా వచ్చా. సిరిసిల్ల నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. కరెక్టే. కానీ కేసీఆర్ ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చాడు? కేసీఆర్ ఢిల్లీ నాయకుల చుట్టూరు వాళ్ళ ప్రాపకం కోసం వాళ్ళ చుట్టూ తిరిగాడు. యూత్ కాంగ్రెస్ లీడర్గా ఏమేం చేశాడో ప్రజలు ఇప్పటికీ కథలుగా చెప్తారు. తర్వాత ఎన్టీ రామారావు చుట్టూ తిరిగాడు. ఎన్టీ రామారావుకు ప్రదక్షిణాలు చేశాడా, లేకపోతే మదన్ మోహన్ లాంటి వాడిని ఢీకొన్నందుకు, కాంగ్రెస్ నాయకుడిని ఢీకొన్నందుకు ఎన్టీఆర్ దృష్టిని ఆకర్షించాడా, అది వేరే చర్చ. అసలు మీకు పేరు కేటీఆర్ పేరు, కేటీ తారక రామారావు అన్న పేరు కూడా ఎన్టీ రామారావు పేరును చూసి ఎన్టీ రామారావు లాగా ఆ పేరు పెట్టుకోవాలని పెట్టుకున్నాడు కదా, మరి దాన్నే అనాలి కేటీఆర్ గారు. అంటే పరస్పరం విమర్శలు మీరు చేసుకోండి కావాలంటే, మళ్ళీ మధ్యలో ఆంధ్ర వాళ్ళ ప్రస్తావన ఎందుకు? ఇది ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళకి కానీ ఆంధ్ర ప్రాంతంలో ఉండే వారికి కానీ చాలా మనోవేదనకు గురి చేసే మాటలు. అలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే మంచిది. మీరు నిజానికి జాతీయ స్థాయి నాయకులుగా ఎదగాల్సిన టాలెంట్ మీకు ఉంది, ప్రతిభ ఉంది. ఈ చిన్న విమర్శలు, కువిమర్శలు, నోటి దురద తీర్చుకునే మాటలు మాట్లాడకుండా ఉంటే ప్రజలు సంతోషిస్తారు. ఈవెన్చువల్లీ యూ విల్ ఎమర్జ్ యాజ్ ఎ వెరీ స్ట్రాంగ్ లీడర్ ఎట్ నేషనల్ లెవెల్, ఇంట్రాస్టేట్ లెవెల్. 2 తెలుగు రాష్ట్రాల నాయకులు కావచ్చు. మీరు ఒకప్పుడు మీ నాన్నగారు బీఆర్ఎస్ పార్టీ అని ఒక భారత రాష్ట్ర సమితి అని బడాయి రాష్ట్ర సమితి పెట్టి తెలంగాణలో పోటీ చేస్తా, ఆంధ్రాలో పోటీ చేస్తా, కర్ణాటకలో పోటీ చేస్తా, మహారాష్ట్రలో పోటీ చేస్తా అంటూ కబుర్లు చెప్పి చివరికి ఏమీ కాకుండా పోయింది కదా. కనీసం తెలంగాణలో కూడా పార్టీని రక్షించుకోలేని పరిస్థితితో మీరు ఇప్పుడు ఆంధ్రాల గురించి ఎందుకు మాట్లాడటము? దీనివల్ల ఎవరికి శోభ ఏర్పడదు. మీకు ముఖ్యంగా మీరు చాలా యంగ్ లీడర్, మీకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. మీరు ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే బాగుంటుందేమో ఆలోచించాలి. ఆంధ్రాల బూట్లు నాకి అంటే బూట్లు నాకి నాయకత్వంలోకి వచ్చిన వాళ్ళు చాలామందే ఉన్నారు. ఆ బూట్లు నాకి నాయకత్వంలో వచ్చిన నాయకులను ఎంతమందినో మీ పార్టీలో చేర్చుకున్నారు, మీ పార్టీలో కీలక పదవులు ఇచ్చారు. ఇవన్నీ మర్చిపోతే ఎట్లా? ఆయా కార్యక్రమాల్లో కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి, ఖచ్చితంగా ఎండిపోతున్నాయి. ఏంటంటే వర్షాభావ పరిస్థితులు. 14% ఎక్సెస్ రైన్స్ వచ్చాయని చెప్తున్నారు. 14% ఎక్సెస్ రైన్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేశారు? కరీంనగర్లో పడినాయా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సరిగ్గా డిస్ట్రిబ్యూట్ అయినాయా? ఏదో ప్రజలకు సరిగ్గా జ్ఞానం ఉండదు కాబట్టి 14% అదనంగా పడిపోయింది. ఎక్కడ పడింది? ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ కాలేదు. ఈ సంవత్సరం వర్షాలు లేకపోతే ఏ ప్రభుత్వం అయినా ఏం చేస్తుంది? ఈ పరిస్థితులు మీ ప్రభుత్వం ఏం చేసేది? అలాగే రైతు బంధు కానీ ఇతర పథకాలు కూడా అమలు చేయడానికంటే ఖజానాని ఖాళీగా పెట్టి వెళ్ళిపోయిన మీరు కదా కారణము. ఎండిపోయిన పంటలకు నీళ్ళు ఇవ్వండి అంటే రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయి. రిజర్వాయర్లో వర్షాలు ఉంటే వాళ్ళు తప్పకుండా ఇచ్చేవాళ్ళు. ఖజానాలో డబ్బులు ఉంటే పథకాలు అమలు చేసేవాళ్ళు. ఖజానాను మీరు పూర్తి స్థాయిలో ఖాళీ చేసేస్తారనేది ఆలోచన మరి కాంగ్రెస్ నాయకులకి లేదేమో. అందుకని వాళ్ళు కొన్ని వాగ్దానాలు చేశారు, వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నారు. మీరున్న ఇదే పరిస్థితి. మీకు ప్రభుత్వాన్ని అప్పగించినప్పుడు దాదాపు 60,000 కోట్ల రూపాయల సర్ప్లస్ అమౌంట్ మీకు అందుబాటులో ఉన్నది, రాష్ట్రానికి ఆదాయం ఉన్నదన్న విషయాన్ని మీరు మర్చిపోయి మాట్లాడితే ఎట్లా? మీరు 60,000 కోట్లు ఆంధ్రోళ్ళ పాలకులే అలా చేసి వెళ్ళారు. మరి వాళ్ళ
మీరు బూట్లు నాకకుండానే ఆ నిధులు వచ్చేసాయి. ఏంటంటే మా ఆంధ్ర ప్రాంత పాలకులకు ముందు చూపు లేకపోవటము, తెలంగాణ ఎప్పటికీ ఏర్పడదన్న మొండితనము, మూర్ఖత్వం వల్లే ఇప్పుడు పరిస్థితి ఆంధ్ర ప్రాంతము విభజిత ఆంధ్రప్రదేశ్ అనేక కష్ట నష్టాలకు గురవుతున్నది. మీరు ఇప్పటికీ ఇంకా ఆంధ్రోళ్ళు అని తిట్టుకోవడం అనేది సమంజసంగా లేదు. ఆంధ్రోళ్ళు కట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే వాళ్ళ డబ్బులతో కట్టారని మీరు ప్రశ్నిస్తారు. మీరు చాలా సెన్సిటివ్గాను చాలా సూటెడ్గా ప్రశ్నించగల తెలివితేటలు బాగున్నాయి. కానీ ఆంధ్రోళ్ళు కట్టిన నాగార్జున సాగర్, ఆంధ్రోళ్ళు కట్టిన శ్రీశైలం, ఆంధ్రోళ్ళు కట్టిన శ్రీరామ్ సాగర్, ఆంధ్రోళ్ళు కట్టిన అనేక ప్రాజెక్టులు వీటి ద్వారానే తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు కూడా ప్రయోజనం చేకూరింది. ఆ ప్రయోజనాన్ని మీరు ఘర్షణ ద్వారా, శత్రుత్వాన్ని పెంచడం ద్వారా ఎటువంటి అది రేవంత్ రెడ్డి చేసినా, కేటీఆర్ చేసినా, కేసీఆర్ చేసిన ఇంతకుముందు ఆయన చేసిపోయాడు. ఆయన మళ్ళీ వచ్చి మళ్ళీ తంపులు పెట్టే సమర్థత ఉన్న నాయకుడే. ఆయన అబద్ధాలు చెప్పిన జనం నమ్ముతారు. మీరు అబద్ధాలు చెప్తే మాత్రం జనం నమ్మే పరిస్థితి లేదు, మిమ్మల్ని ప్రశ్నిస్తారు. కేసీఆర్ అంటే ఒక గౌరవం ఉంది, ఉద్యమ పితామహుడు, ఉద్యమ నాయకుడు అనేది అది ఆయన అర్హుడా కాదా అనేది కానీ మొత్తం మీద గౌరవం ఉంది. మీరు అలా చేయకుండా ఉంటే బాగుంటుందేమో కేటీఆర్ గారు. యు ఆర్ మోర్ యాక్సెప్టబుల్ ఫేస్ ఆఫ్ బీఆర్ఎస్ ఫర్ పీపుల్ ఫ్రమ్ అదర్ రీజియన్స్. దాన్ని మీరు కాపాడుకోవడం మంచిది. రైతులకు సాగునీరు ఇవ్వటం మానేసి మేడిగడ్డ పిల్లర్లు కుంగాయంటూ కాంగ్రెస్ రాజకీయ పబ్బం గడుపుతోందన్నారు. మేడిగడ్డ రిజర్వా దాన్ని పిల్లర్స్ని రిపేర్ చేయడానికి కదా ప్రయత్నం చేస్తున్నారు. అది హాంఫట్ అంటూ సినిమా స్టూడియో లాగా నిర్మించడం సాధ్యం కాదు. అసలు మీరు జియోలాజికల్ సర్వే, ఫిజికల్ సర్వే చేయకుండానే ప్రాజెక్ట్ కట్టారని కదా మీ మీద ఆరోపణ. దానికి ఇప్పటికి కూడా సమాధానం చెప్పలేదు. ఆ రిపోర్ట్స్ ఏమి చూపించలేదు. జియోలాజికల్ సర్వే జాతీయ సంస్థతో చేయించారా లేకపోతే లోకల్ స్టేట్ సంస్థ చేసిందా అన్న విషయాన్ని ఎక్కడా చెప్పరు. దాని గురించి మాట్లాడకుండా మేడిగడ్డ కూలిపోయింది, అది వెంటనే రిపేర్ చేయొచ్చు, మేమైతే వెంటనే చేసేవాళ్ళమని హరీష్ రావు మాట్లాడుతున్నాడు. ఆయన ప్రభుత్వ నిర్వాహకమే కదా ఇప్పుడు మేడిగడ్డ పియర్స్ కూలిపోవటము, దాని మీద జాతీయ స్థాయి సంస్థ వచ్చి సర్వే చేయటము, దాని మీద అనేక రిపోర్టులు రావడం, విజిలెన్స్ కమిషన్ రిపోర్టులు రావడం, ఇవన్నిటినీ పక్కకు నెట్టేసి ప్రజలను భావోద్వేగానికి గురి చేయడం కోసం మీరు ఆంధ్రాలో ప్రస్తావన తెస్తున్నారనే ప్రశ్న రెండు రాష్ట్రాల్లోనూ కూడా ప్రారంభమవుతుంది. మీరు రానున్నప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. పరిస్థితిని ఫేస్ చేయాలంటే మీరు ఇటువంటి మాటలు మాట్లాడకుండా తప్పు చేసి ఉంటే తప్పు జరిగిందని ఒప్పుకోవడం మంచిది సిన్సియర్గా. మీకు ఎలాగ పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయని ప్రజలందరికీ తెలుసు, మీకు తెలుస్తున్నాయో లేదో. మీ నాన్నగారు 12 సీట్లు వస్తాయని ఇంకా కలల ప్రపంచంలో ఆయన నివసిస్తున్నాడు. ఆయనకి 2 సీట్లు వస్తే అద్భుత అనొచ్చు. రేవంత్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఎన్నికలకు కోటి రాకముందే ఆడబిడ్డలకు 2,500, పంట నష్టపోయిన వారికి ఎకరాకు 10,000 చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఈ డిమాండ్ ఎప్పుడైనా చేయొచ్చు. అంటే వాస్తవాలకు విరుద్ధంగా హామీలు ఇచ్చారు కాబట్టి ప్రజలు డిమాండ్ చేస్తారు, ప్రజలు ఆశిస్తారు. రైతు బంధు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వేస్తారు అని కూడా ఆశిస్తున్నారు. అలా ఆశించడంలో తప్పులేదు. కానీ మీరు ఆంధ్రోళ్ళ ప్రస్తావన తీసుకురావడమే చాలా అభ్యంతరకరంగా ఉంది కేటీఆర్ గారు.